చేపలకు గేలం వేసావు, నేనేమో నీ గేలం వేసా. ఒకవేళ నువ్వు రాలేదనుకో, నేను అనుకున్న పని చేసావాడిని, దానిపైన అయిపోయేది. రేయ్, చైత్ర నా చెంప మీద కొట్టినప్పుడు నీ నవ్వు, నా బైక్ ఫైన్ వేసినప్పుడు నీ పొగరు, ఈ రెండూ నాకు నచ్చలా. అందుకే కట్ చేశా. ఒరే, బుర్ర వాడటం నీకే కాదు రోయ్, నాకు కూడా వాడటం తెలుసు. అదనరా. సార్ ఎందుకు కొడుతున్నారు సార్? సార్ ఏమైంది సార్? హీరో అనుకుంటున్నారా? బైక్ మెకానిక్ గడివి అమ్మాయి చేయి పట్టుకుంటారా నా కొడక? సార్ సార్ షాప్ రేంజ్ చేయకండి సార్. సార్ ఏంట్రా? మళ్ళీ చెప్పు. షాప్ నేను చేయకండి సార్. ఓ పేరు పెట్టుకో. ఇప్పుడు చూడు నా కొడక, నీ షెడ్ నేను చేస్తాను. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్. రేపు పొద్దున కల్లా షెడ్ పీకేయాలి. రండ్రా. అంటే మంచి చేయడానికి వెళ్ళి చివరికి ఇలా చెడ్డవాడిగా మిగిలిపోయావు అనమాట. అయినా నిన్నింత తప్పుగా అర్థం చేసుకున్న అమ్మాయిని ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చావు చూడు, నువ్వు చాలా గ్రేట్ రా. ఎప్పుడు నాకు కనిపించొద్దనే అమ్మాయి తానే వచ్చి కనిపించేసరికి నా సాయం తనకు అవసరం అనిపించింది సార్. ఇన్ని ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ ఉన్నా కూడా మళ్ళీ కొత్తగా ప్రేమ కథలు ఎలా పడతారా? వద్దనే అమ్మాయిలు వెంటపడే అబ్బాయిలు ఉన్నంత వరకు ఈ ప్రేమ కథలు పుడుతూనే ఉంటాయి సార్. కానీ జీవితంలో గెలిచినంత ఈజీగా ప్రేమలో గెలవలేం కదరా. కరెక్టే సార్, చరిత్రలో ఓడిపోయినడికి ఎప్పుడు విలువ ఉండదు, ఒక్క ప్రేమలో తప్ప. అందుకే సార్ లైలా మజ్ను, పారు దేవదాస్, రోమియో జూలియట్ వీళ్ళు మనకి ఎప్పటికీ గుర్తుంటారు సార్. నిజమేరా. అయినా ప్రేమలో గెలిపోవటంలో ఉండవు, అసలు ప్రేమించడమే గెలుపు. ఇంత జర్నీలో ఆ అమ్మాయికి నిజం చెప్పేసి ఉండాల్సిందిరా. వినడం రాని వాళ్ళకి చెప్పడం దండగ సార్. రాజు, థ్యాంక్ యూ. సరే అండి, సరే అండి, వెళ్తాను. బాయ్. రాజుగారు, మీరెవరు? చైత్ర గారు, మీరేంటిలా? ముందు మీరు లోపల రండి. రండి. సరే అన్నయ్య, నేను వెళ్తాను. సరే అమ్మా. చెప్పండి చైత్ర గారు. మీ అమ్మగారి కోసం కొన్ని గాజులు నా దగ్గర ఉండిపోయండి. అయ్యో, రేపు వచ్చినప్పుడు తీసుకునేవాడిని కదండి, పని కట్టుకుని ఎంత దూరం వచ్చారు. పర్లేదండి. అవును, మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? మా అమ్మగారిని మీకు పరిచయం చేయలేదు కదా, రండి. మా అమ్మ అండి, మహాలక్ష్మి.
అమ్మా చైత్ర గారిని చెప్పాను కదా, అదే 10 lakhs ప్యాకేజ్. ఈ అమ్మాయే అమ్మా. చైత్ర గారికి మనుషులు తీసుకురావాలి అంతే కదా. మా అమ్మాయికి మనుషులు తీసుకురమ్మంటుందండి. ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయకపోతే మా అమ్మకి అస్సలు నచ్చదండి. ఉండండి తీసుకొస్తాను. తీసుకోండి. అదేంటండి అలా చూస్తున్నారు? నేనేం చెప్పినా మా అమ్మకి అర్థమవుతుందండి. నేను మా అమ్మ జోకులు వేసుకుని మరి నవ్వుకుంటాను తెలుసా. మీరు తప్పుగా అనుకోకపోతే మీరు పేడలు అడిగేసిన మ్యాటర్ కూడా మా అమ్మకి చెప్పేశానండి. అసలు ఏమైందండి? ఐఎమ్ సారీ. బ్రెయిన్ లో స్కల్ కింద ఎక్కువ బ్లడ్ చేరటం వల్ల మీ నాన్నగారు స్పాట్లోనే చనిపోయారు. తలకి బలంగా గాయం కావడం వల్ల మీ అమ్మగారు వెజిటేటివ్ స్టేట్కి వెళ్ళిపోయారు. ప్రాణం ఉంటుంది కానీ ఏ చలనం ఉండదు. ఇలాంటి వాళ్ళు కోలుకోవడానికి ఒక్కోసారి నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, లేదా జీవితాంతం ఇలాగే ఉండిపోవచ్చు. రాజు ఏమైందిరా? రాజు రాజు ఏమైందిరా? రే రాజు ఎక్కడికి రా? రే రాజు 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 నాన్నా, నీకేం అవసరం ఉన్నా పిలవాలన్నా ఇది నొక్కు, నేను వస్తాను. అమ్మా అమ్మా
అమ్మా అమ్మా అమ్మా నువ్వు చదువుకున్నావని ఎప్పుడు చెప్పలేదే. నేనేం చేశానో చూశారు కానీ ఏం చదివారని మీరు ఎప్పుడు అడగలేదు కదండి. ఇంత బాధ మనసులో పెట్టుకుని బయటికి ఎలా నవ్వుతున్నారు? మా అమ్మకి నా నవ్వంటే చాలా ఇష్టం అండి. అందుకే ఈ నవ్వు మా అమ్మ కోసం. అయినా మనం కోరుకునే సంతోషాలే చాలా కాలం లేనప్పుడు వద్దనుకునే బాధలు మాత్రం ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి. మరి డాక్టర్స్ ఏమన్నారు? దేవుడినే నమ్ముకోమన్నారండి. అయినా మా అమ్మ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. పరిస్థితులు మార్చగలిగితే మార్చాలి, లేదంటే వాళ్ళకి అలవాటు పడాలండి. అలా నా బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేకపోయానండి. మా నాన్న నడిపిన మెకానిక్ షెడ్లో సరదాగా నేర్చుకున్న మెకానిక్ పనే ఈరోజు మా అమ్మకు మందులు, మాకు అన్నం పెడుతుందండి. కానీ నాకు ఖచ్చితంగా నమ్మకం ఉందండి, ఏదో రోజు మా అమ్మ మామూలు మనిషి అవుతుందని. ప్రతి చిన్న విషయానికి పెద్ద ప్రాబ్లంలా రియాక్ట్ అయ్యే నాలాంటోళ్ళకి ఇంత పెద్ద బాధని బాధ్యతని మోస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండే మీలాంటోళ్ళని ఎవరితో పోల్చాలి? మీరు నిజంగా రాజేనండి. మీకు ఆ పేరు కరెక్ట్గా సరిపోతుంది. వెళ్దామా? రండి. అవును రాజు గారు, అసలు మీరు బెంగళూరు ఎందుకు వచ్చారు? స్పేర్ పార్ట్స్ అక్కడ చాలా చీప్ చైత్ర గారు, అవి కొనడానికి అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఏ అంటే లాక్డౌన్ తర్వాత జాబ్ లో జాయిన్ అవ్వాలి కదా, అయితే అప్పుడు కూడా నువ్వే నన్ను తీసుకెళ్ళాలి.